ఓం శాంతి. సాధన, సాధనాలు, ప్రాప్తి ఇది జీవిత క్రమం. లక్ష్యాన్ని సాధించటం కోసం వ్యక్తిగత రూపంలో సాధన చేయవలసి ఉంటుంది. సాధన చేయడం కోసం అనేక రకాల సాధనాలతో పాటు కొన్ని సిద్ధాంతాలను కూడా అనకుండా ప్రధాన సేనాధిపతి బాధ్యత నుండి విముఖుడవుతాడు. ద్రోణాచార్యుడు కూడా తన పుత్రుని మీద ఉన్న మోహంతో తన పుత్రుడి మరణ వార్త విన్న వెంటనే అస్త్ర సన్యాసం చేసి తన బాధ్యతను విస్మరించాడు. కర్ణుడు కూడా ఇంద్రుని గుర్తించినప్పటికీ తన జీవితాన్ని రక్షించి కవచ కుండలాలను దానమిచ్చేశాడు. ఇది కూడా ఒక రకమైన మూఢత్వమే. కానీ కొన్నిసార్లు వ్యక్తిగత సిద్ధాంతాలని పాటించే ముందు అందరినీ దృష్టిలో ఉంచుకుని చెయ్యాలా లేదా అనే సమస్య ఎదురమైన సంగమ యుగంలో మధ్య మార్గాన్ని నేర్పిస్తారు. ఇలాంటి మూఢత్వం నుండి స్వయాన్ని రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించడం ద్వారా సంగమయుగ జీవితంలో సఫలతని మనం పొందవచ్చు. ఓం శాంతి.